ఈవినింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వర్షం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఇష్టపడే ఈ వర్షం అందరికీ నచ్చే దృశ్యం. మరి జీవితంలో ప్రతి ఒక్కరికి వర్షంతో ఎన్నో మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, ఇంక్లూడింగ్ మీరు కూడా వర్షం అనగానే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయి ఉంటారు. మరి అంతేకాదు, వర్షం అంటే ఒక మంచి శకునం కూడా, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆమన్. సో కాబట్టి మరి అంత మంచి వర్షంనే టైటిల్గా పెట్టుకుని మన మీద అందమైన సంగీత జల్లును కురిపించడానికి ఈ వర్షం సాక్షిగా టీం ఈరోజు మన ముందుంది. ఈ వర్షం సాక్షిగా సినిమాను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలకు, నా ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను భోజ్పూర్లో 3 సినిమాలు చేశాను. బట్ అనసూయ అడిగినట్లు నాకు తెలుగు కొత్త కాదు కదా. సో మన ఈ మాతృభాషను వదిలేసి భోజ్పూర్లో ఏం చేయలేదు. నేను ఇక్కడ టెక్నీషియన్స్తోనే ప్రతి ఒక్కరితో నేను ఓన్లీ హీరోయిన్స్ అక్కడి నుంచి తీసుకొచ్చి హిట్ సినిమాలు 3 సినిమాలు ఇచ్చాను. కిలాడి నెంబర్ 1, నిర్వా నెంబర్ 1, మర్ద్ నెంబర్ 1. బట్ దాంట్లో నాకు హ్యాపీనెస్ ఏంటంటే మన టెక్నీషియన్స్ను, హైదరాబాద్ టెక్నీషియన్స్ను, మన తెలుగు టెక్నీషియన్స్ను వాడుకొని భోజ్పూర్ లాంగ్వేజ్లో సినిమా తీసి అక్కడ హిట్ కొట్టి ఈరోజు ఇక్కడ వచ్చాను. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వర్షం సాక్షిగా గురించి మాట్లాడాలంటే, ఈ వర్షం సాక్షిగా కథ చెప్తానే, ముకుంద్ పాండే దీని కథ చాలా గొప్పగా కథ చెప్పాడు, నచ్చింది. తమ్ముడు సందేశ్ దగ్గరికి వెళ్ళాము, సందేశ్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అందరం కలిసి ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్ళాము. ఈ ప్రాజెక్ట్లో ప్రతి ఒక్క టెక్నీషియన్ నాకు చాలా హెల్ప్ చేశాడు. అందుకు నేను వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈ వర్షం సాక్షిగా ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ లాగా కనిపిస్తుంది. సాంగ్స్ ఆల్రెడీ ఇంతకుముందే విన్నాను నేను, అన్ని పాటలు చాలా బాగున్నాయి. మెయిన్గా ఏంటంటే ఈ సినిమాకి చాలామంది టెక్నీషియన్స్ నా ఫ్రెండ్స్ అండి, కెమెరామెన్ ప్లస్ ముకుంద్ పాండే, రాజేంద్ర లైక్ లాగా. సో ఈ సినిమా వరుణ్ సందేశ్కి మంచి హిట్ రావాలని, అలాగే డెబ్యూ డైరెక్టర్ తెలుగులో, ఈవెన్ భోజ్పూర్లో చేసిన తెలుగులో డెబ్యూ డైరెక్టర్, ఇక్కడ తనకు మంచి హిట్ రావాలని, ప్రొడ్యూసర్కి బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వర్షం సాక్షిగా టైటిల్ సూపర్ టైటిల్, డెఫినెట్గా అందరిని ఆకట్టుకునే గొప్ప సినిమా అవుతుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే చాలాసార్లు షూటింగ్ వెళ్ళడం జరిగింది. సో భోజ్పూర్లో రికార్డు బల్ల కొట్టారు కాబట్టి తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుందని, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సుబ్బారెడ్డి గారు మంచి టేస్ట్ ఉన్న నిర్మాత, శ్రీనివాస్ గారు నాకు బాగా ఫ్రెండు. సో వాళ్ళిద్దరూ కలిసి చేసిన ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అలాగే రమణ గారు కూడా చాలా పెద్ద హిట్ సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. అలాగే అనిల్ గారు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టరు. అయితే ఆయన ఆల్రెడీ ఇదివరకు 2 సినిమాలకు డైరెక్టర్గా చేయడం జరిగింది. వాటిలో వైకుంఠపాలెం అనే సినిమా నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూషన్ చేశాను. సో అతనిలో మంచి టాలెంట్ ఉంది. సో డైరెక్టర్గా కాదు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈ సినిమా పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఎస్, టుడేస్ హీరో అనిల్ గారు బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు అండ్ మంచి లిరిక్స్ ఉంది ఆ సాంగ్స్కి. అంతా హైదరాబాద్లోనే ఇక్కడే రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేశాము. సో ఐ హ్యాడ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఒక్కో సాంగ్ ఒక్కోలా ఉంది, అన్ని జానర్కి రీచ్ అవుతుంది సాంగ్స్. ఇప్పుడు చూసారు సీతా మహాలక్ష్మి సాంగ్ అని, దట్స్ లైక్ నా క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసే సాంగ్ అది. సీతా మహాలక్ష్మి మాట అంటే ఆమె ఏం చెప్పినా చేసేస్తుంది, ఏం ప్రామిస్ చేసినా చేస్తుంది, అలాంటి ఒక క్యారెక్టర్ అమ్మాయిది. టు వాట్ ఎక్స్టెంట్ అంటే, అమ్మాయిని పెళ్లి చేసుకునే అబ్బాయి వేరే అమ్మాయిని ఇష్టపడ్డాడని వాడికి వేరే పెళ్లి చేసేస్తుంది. సో అలాంటి ఒక అమ్మాయి. సో నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు. ఇనిషియలీ ఇట్ వాస్ డిఫికల్ట్ బికాజ్ నేను అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ మూవీ చేసేటప్పుడు వేరేదే రకమైన రోల్. ఐ హ్యాడ్ టు బీ లిటిల్ బోల్డ్ అండ్ వేరే లాంటి మేనరిజం, బాడీ లాంగ్వేజ్ అని ప్రాక్టీస్ చేశాము. దాన్ని వెంటనే ఈ సాంగ్ షూట్ చేశాము. సో ఇట్ వాజ్ లిటిల్ డిఫికల్ట్ ఫర్ మీ. బట్ దెన్ కొరియోగ్రాఫర్స్ అండ్ మా డైరెక్టర్, సో మా కో ఆర్టిస్టులు అందరూ సపోర్ట్తో బాగా వచ్చింది. నైస్. I had a wonderful experience working on this project, especially as Sita Mahalakshmi. I should thank my producer and director and my co-artists. So thank you all. మిత్రుడు మా సుబ్బారెడ్డి గారిని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా భోజ్పూర్లో 2 సినిమాలు తీశాను. ఆయన అక్కడ భోజ్పూర్లో చిరంజీవి రేంజ్ హీరోతో చేస్తే ఒక రవితేజ రేంజ్ హీరో నేను చేశాను. ఎందుకంటే అప్పుడు నేను అడిగా సుబ్బారెడ్డి గారిని, ఏమంటే నాకు కూడా హీరోతో డేట్లు ఇప్పించానంటే, అతను మన చిరంజీవి రేంజ్ సార్, చాలా బిజీగా ఉంటాడు, అయినా నాకు అప్లికేషన్ కాబట్టి నాకు కంటిన్యూ చేస్తున్నారని చెప్పాడు. నేను ఒక మనిషిని చూసి ఇన్స్పైర్ అయ్యి మనం భోజ్పూర్లో ఎందుకు తీయకూడదు అని నేను కూడా వెళ్ళి భోజ్పూర్లో సినిమా తీశానంటే దానికి ఇన్స్పిరేషన్ మాత్రం
మా సుబ్బారెడ్డి గారు ఒక అద్భుతమైన సినిమా లేటుగా తెలుగులో తీశారు. అందుకే ఆయన్ని అభినందిస్తూ ఈ మంచి సినిమా తీసినందుకు సక్సెస్ఫుల్గా రిలీజ్ చేసి మంచి లాభం సంపాదించి మళ్ళీ తెలుగులోనే కంటిన్యూ చేయమని నేను ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అలాగే అనసూయ గారి గురించి ఒక విషయం చెప్తాను అనుకుంటున్నా. ఎందుకంటే ఐస్ క్రీమ్ 2 తర్వాత సినిమా ప్లాన్ చేస్తున్నాం. అది లేడీ ఓరియంటెడ్ సినిమా. అది మన అనసూయ గారిని హీరోగా పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను. ఈరోజు పెళ్ళికొడుకు అనిల్ డైరెక్టర్ కూడా తెలుసు నాకు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడే చెప్పాడు, చాలా సంతోషం. అనిల్ చాలా కాలం నుంచి నాకు పరిచయం. అలాగే సుబ్బారెడ్డి గారు మా కొలీగ్ పోసల రాధాకృష్ణని డైరెక్టర్ని చేస్తూ భోజ్పూర్లో సినిమా చేశారు. అప్పటి నుంచి సుబ్బారెడ్డి గారు చాలా స్నేహపాత్రులుగా ఉంటారు. అలాగే ఈ సినిమాకి చాలా ఎఫర్ట్ చేశారు. ఈ సినిమా చూస్తుంటే చాలా క్వాలిటీ కనిపిస్తూ ఉంది. సాంగ్స్ అన్నీ చాలా రొమాంటిక్గా ఉన్నాయి. వర్షం అనగానే సినిమా భాషలో రొమాన్సే గుర్తొస్తుంది. మనం అయితే చిన్నపిల్లలు సరదా పడతారు బయట రియల్ లైఫ్లో. అయితే పెద్దోళ్ళు చిన్నపిల్లలు రే తడిసిపోకరా పడిసం పడద్దని లోపల పిలుస్తూ ఉంటాం. ఈ రియాలిటీకి స్క్రీన్ మీద ఉన్నదానికి అర్థాలు మారిపోతూ ఉంటాయి. సో ఈ వర్షం సాక్షిగా అనేది మంచి రొమాంటిక్ ఫిలింగా రాబోతుంది అనుకుంటున్నాను ఈ విజువల్ చూస్తే. సో ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్న రమణ గారికి మంచి విజయం సాధించి మంచి దర్శకుడిగా పేరు రావాలని, అలాగే మా సుబ్బారెడ్డి గారికి మంచి డబ్బులు చేసి మంచి కండబట్టాలని కోరుకుంటున్నాను. సో ఈ సినిమా ప్రమోషన్ చాలా బాగుంది. ఆడియో ఫంక్షన్ చాలా బాగా చేశారు. సో దానికి ముందుగా ఆయనకి అభినందనలు. అలాగే ఈ సినిమా సక్సెస్ అయ్యి అందరికీ మోహన్ చంద్ ఆయన కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కెమెరామెన్గా. వీళ్ళందరూ కూడా తెలుసున్న వాళ్ళే. వీళ్ళందరూ విజయం సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. Hi, good evening everyone. I would like to thank Mr. Anil Reddy Garu, the music director of this movie. Thank you so much for inviting me here and congratulate sir. The songs are really, really good, and I would like to wish all the very best to the director of this movie, Ramana Garu, and Varun Haripriya. All the very best to the whole team of E Varsham Sakshiga. Thank you. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆడియో బాగా హిట్ అవ్వాలని కోరుకుంటూ, అండ్ ఐ హోప్ ఎవ్రీబడి హ్యాస్ అ వెరీ గుడ్ డే టుడే. అండ్ ఈ వర్షం సాక్షిగా వెరీ గుడ్ టైటిల్, క్యాచీగా ఉంది కొంచెం. ఈ వర్షం సాక్షిగా అంటే ఐ విష్ ఆల్ ది సక్సెస్ ఫర్ ద టీమ్. Congratulations, all the best. Andariki namaskaram. A very good evening to all. We've just seen the trailer of E Varsham Sakshiga. The trailer seems to be really good, and we've also heard the songs. Of course, they're melodious. So I would want to wish the entire team of E Varsham Sakshiga a very all the best, and I feel glad to be a part of this audio launch. Thank you so much. ఇక్కడ వచ్చిన నేను యాక్చువల్లీ చాలా షార్ట్ నోటీస్లో నేను పిలిచాను మా ఫ్రెండ్స్ని అండ్ మా డైరెక్టర్ గారిని కొంతమంది. అలా పిలవగానే వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇక్కడ చాలామంది వచ్చారు. సో హాయ్. సో చాలా హ్యాపీగా ఉంది ఇవాళ. ఈ వర్షం సాక్షిగా ఈ సినిమా షూటింగ్ మేము యాక్చువల్లీ చాలా రోజులు అయిపోయింది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి, సో ఫైనల్గా మా ప్రొడ్యూసర్ ఒక మంచి టైంకి చూసి రిలీజ్ చేద్దామని సినిమా ప్లాన్ చేశారు అనమాట. సో ఆయన ఇవాళ ఆడియో రిలీజ్ ఇలా ప్లాన్ చేయడం జరిగింది. అండ్ సినిమా కూడా ఎగ్జాక్ట్గా నాకు తెలియదు ఎప్పుడు రిలీజ్ చేస్తారో. ఈ మంత్ ఎండింగ్ అంటున్నారు. సో ఇఫ్ ఆల్ గోస్ వెల్ అండ్ అంత మంచి జరిగితే ఈ మంత్ ఎండింగ్ కల్లా ఈ సినిమా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. సో ఈ వర్షం సాక్షిగా ఇట్స్ ఫస్ట్ నాకు ఈ స్టోరీ చెప్పగానే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ వర్షం సాక్షిగా అనే టైటిల్ కూడా ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ పోయటిక్ టైటిల్. అండ్ వర్షంతో నాకు చిన్నప్పటి నుంచి వర్షంతో చాలా పెద్ద లింక్ ఉందన్నమాట. సో వన్ ఐ వాజ్ బోర్న్ ఇన్ నేను పుట్టినప్పుడు 1989 నేను ఒరిస్సాలో పుట్టాను నేను. సో అక్కడ ఫుల్ ఫ్లడ్స్ అనమాట. సో యాక్చువల్గా నా పేరు వరుణ్ సందేశ్ అని పెట్టడానికి కూడా మా డాడీ కారణం అదే. నేను బికాస్ ఫుల్ రెయిన్ ఫుల్ ఫ్లడ్స్ టైంలో అప్పుడు పుట్టాను. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు గుర్తుండి ఎవ్రీ ఇయర్ నా బర్త్డే రోజు వర్షం పడుతుంది. అంటే నా బర్త్డే July 21st, అది వర్షాకాలం అనుకోండి, బట్ స్టిల్ అయినా అదొక హ్యాపీ ఫీలింగ్. సో దిస్ ఫిల్మ్ ఇట్స్ మేమందరం మా టీం అంతా, మా ప్రొడ్యూసర్ గారు, మా డైరెక్టర్ గారు, వీళ్ళిద్దరూ దేవ్ డన్ లాట్ ఆఫ్ బిగ్ ఫిల్మ్స్ ఇన్ భోజ్పురి. అండ్ అవన్నీ చాలా సక్సెస్ఫుల్ సినిమాలు అక్కడ చేసి ఇప్పుడు తెలుగులో they're making their entry. So I hope that మా ప్రొడ్యూసర్ గారికి చాలా డబ్బులు రావాలి, మా డైరెక్టర్ గారికి ఇంకా మంచి హీరోస్తో అవకాశాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్
అనిల్ గోపిరెడ్డి గారు మా సినిమా మ్యూజిక్ డైరెక్టర్. హీఈస్ ద హీరో ఈ రోజుకి, సినిమాలో కాదు. సో ఆయన మ్యూజిక్ చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ కొట్టారు అండ్ హీ డిడ్ అ వెరీ నైస్ జాబ్. అండ్ నాకైతే ఇప్పుడు ఇందాక విన్న సాంగ్ నీ నవ్వు తారల్లే సాంగ్ చాలా బాగా ఇష్టమైన సాంగ్ నాకు అది. సో దిస్ ఫిల్మ్ విల్ ప్రాబ్లీ రిలీజ్ దిస్ మంత్ ఎండింగ్. సో మీ అందరూ ఈ సినిమాని మంచి సక్సెస్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. యా, థ్యాంక్ యూ.